శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశులకి సెప్టెంబర్ నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, సెప్టెంబర్ నెలలో ఏ రాశి వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి పాటించాల్సిన పరిహారం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్లు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగం కూడా చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా బ్రహ్మాండమైనటువంటి లాభాలతో ముందుకు సాగిపోతూ ఉంటుంది. అలాగే వ్యవహార జయం ఉంటుంది. ఏ వ్యవహారం ప్రారంభించినా ఆ వ్యవహారంలో మంచి విజయాలు అందిపుచ్చుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఇంతకు ముందు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే సూచనలు సెప్టెంబర్ నెలలో కనిపిస్తున్నాయి. ఇతరుల విషయంలో మాత్రం మేషరాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో జోక్యం చేసుకోకూడదు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకున్నట్లయితే దానివల్ల అనవసరంగా మాటలు పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్ళ పర్సనల్ విషయాల్లో తలదూర్చకండి. ప్రయాణాలలో అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి ముక్కలు అందరికీ పంచిపెట్టి వెళ్ళండి. అప్పుడు ప్రయాణాల్లో ఆటంకాలు ఉండవు. 3వ ఇంట్లో కుజుడి సంచారం ఉండటం వల్ల కార్యలాభం చేకూరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ప్రత్యేకంగా మేషరాశిలో జన్మించిన పురుషులు మాత్రం కొత్త స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉంటారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం లేని మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. లేదా మేషరాశి వాళ్ళ పిల్లలు వాళ్ళ రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. దానివల్ల మేషరాశి వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. సంతానం వల్ల పేరు ప్రతిష్టలు వచ్చే యోగం కూడా మేషరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో కనిపిస్తోంది. అదేవిధంగా కళత్ర, మాతృ, పితృవంశములలో ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో, గుండె నిబ్బరంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. స్పెక్యులేషన్లో మాత్రం నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు ఏదైనా సరుకు కొనుక్కోవటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దాన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం కొద్దిగా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి స్పెక్యులేషన్ చేసుకోవటం మంచిది. అలాగే కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జాగ్రత్తగా వ్యవహరించాలి. దూకుడుతనాన్ని తగ్గించుకోవాలి. ఏ విషయంలోనైనా దూకుడుతనం తగ్గించుకొని 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళు అనుకూల ఫలితాలను సెప్టెంబర్ నెలలో అందిపుచ్చుకోవచ్చు. అలాగే ప్రయాణాల పరంగా మాత్రం చాలా వరకు కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అత్యవసరమైతేనే ముఖ్యమైన ప్రయాణాలు చేయండి. లేకపోతే ఈ నెలలో ప్రయాణాలు సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవటం మంచిది. మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో అనుకూలంగానే ఉంది. కానీ ఎదుటి వాళ్ళ విషయాల్లో తలదూర్చకుండా స్త్రీల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెల మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 5, 7, 14, 16, 21, 25. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. సెప్టెంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 2, 10, 12, 19, 23, 27, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఈ సెప్టెంబర్ నెల మొత్తం దుర్గాదేవి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దుర్గా అష్టోత్తరం కానీ, దుర్గా కవచం కానీ చదువుకుంటే మంచిది. ఈ నెలలో వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయంలో మేషరాశి వాళ్ళు రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించడం ద్వారా చిన్న చిన్న సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.
ఈ నెలలో వచ్చే మంగళవారాలు, శుక్రవారాలు, ఆదివారాలు రాహుకాల దీపాలు, నిమ్మదొప్పల దీపాలు అమ్మవారి ఆలయంలో వెలిగించుకోండి. ప్రతిరోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. ఈ నెల మొత్తం యోగదాయకమైన ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.